హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము గ్రీన్స్ థీరం కి సంబంధించిన ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థీరం సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేశాను. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ మీకు స్క్రీన్లో ఇస్తాను. లేకుంటే మీరు ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థీరం టైటిల్ ఉంటుంది, దాంట్లో మీరు వెళ్ళి చూడండి. అండ్ డబల్ ఇంటిగ్రేషన్ సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసినాను. ఓకే, మీరు వెళ్ళి అక్కడ చూడండి. డబల్ ఇంటిగ్రేషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వెక్టర్ ఇంటిగ్రేషన్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డబల్ ఇంటిగ్రేషన్ అనేది. ఈ ప్రాబ్లం అయితే చూడండి. యూజింగ్ గ్రీన్స్ థీరం ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఓవర్ సి x² - 2xy dx plus x² plus 3 dy around the boundary C of the region y² is equal to 8x and x is equal to 2 అన్నాడు. ఓకే, సొల్యూషన్. ఓకే, బై గ్రీన్స్ థీరం మనకు తను డైరెక్ట్ గానే గ్రీన్స్ థీరం అంటున్నాడు కాబట్టి, ఓకే, మనకి గ్రీన్స్ థీరం ఒక కండిషన్ ఏంటి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇచ్చిన కర్వ్ అనేది క్లోజ్డ్ ఉండాలి. ఓకే, ఇచ్చిన కర్వ్ అనేది క్లోజ్డ్ ఉంటే మనం గ్రీన్స్ థీరం అనేది అప్లై చేయొచ్చు. ఫస్ట్ గివన్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. ఫస్ట్ గివన్ ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ ఓవర్ కర్వ్ సి x² - 2xy dx plus x² plus 3 dy ఇచ్చిండు. ఓకే, బై గ్రీన్స్ థీరం ఓకే, ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాం. రఫ్ డయాగ్రామ్ y² is equal to 8x. y² is equal to 8x అంటే ఏంటి, పారాబోలా. ఇలా ఉంటుందా మనకి పారాబోలా. ఓకే, దిస్ ఈజ్ y² is equal to 8x and x is equal to 2. x is equal to 2 అంటే parallel to y-axis. ఓకే, x is equal to 2. ఇది మనకి గ్రాఫ్. ఓకే, ఇదైతే మనం ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రీజన్ అయితే ఇది మనకి. ఇదైతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రీజన్. ఓకే, ఈ రీజన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రీజన్లో అయితే ఇది కొంచెం డ్రా చేసుకోండి. ఓకే, ఈ రీజన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి రీజన్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కర్వ్ అయితే మనకి ఏంటి, ఇది మనకి ఈ కర్వ్ y² is equal to 8x, ఇది మనకి x is equal to 2. ఓకే, ఇక్కడ గమనిస్తే ఈ కర్వ్ అనేది ఏంటి, మనకి క్లోజ్డ్ ఉందా చూడండి. ఇది క్లోజ్డ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ క్లోజ్డ్ కర్వ్. ఇది క్లోజ్డ్ కర్వ్ కాబట్టి మనం ఇక్కడ గ్రీన్స్ థీరం అనేది అప్లై చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. అప్లై గ్రీన్స్ థీరం. ఓకే, గ్రీన్స్ థీరం ఏం చెప్తుంది, ఓవర్ క్లోజ్డ్ కర్వ్ సి p dx plus q dy is equal to double integration over region R partial derivative of q with respect to x minus partial derivative of p with respect to y dx dy. ఓకే, ఇదైతే మనకి గ్రీన్స్ థీరం. ఓకే, ఇక్కడ p వాల్యూ ఏంటి, మనకి p వాల్యూ dx కోఎఫిషియంట్ x² - 2xy అండ్ q కోఎఫిషియంట్ ఏంటి మనకి x² plus 3. దీని పార్షియల్ డెరివేటివ్ అయితే ఫైండ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్, x² ఏంటి కాన్స్టెంట్ 0 - 2x కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ y 1. ఓకే, డో q బై డో x విత్ రెస్పెక్ట్ టు x చేస్తే పార్షియల్ డెరివేటివ్ y కాన్స్టెంట్ 2x అండ్ y3 అంటే 0 కాన్స్టెంట్ కాబట్టి. ఇది మనకి వాల్యూస్. డో p బై డో y is equal to -2x అండ్ dou q by dou x is equal to 2xy. Okay, therefore integration over c x² - 2xy dx plus x² plus 3 dy is equal to double integration over region R
dou q by dou x ఎంత 2xy minus minus plus 2x dx dy. ఓకే, ఇదైతే గ్రీన్స్ థీరమ్. ఓకే, దట్ ఈస్ ప్లస్ ఇంటిగ్రేషన్. ఇక్కడ చూడండి లిమిట్స్ ఎలా తీసుకుంటాం. ఇక్కడ 2 ways గా లిమిట్స్ తీసుకోవచ్చు. ఒక వే ఏంటంటే బై యూజింగ్ వర్టికల్ స్టెప్. ఓకే, అంటే ఇది లోవర్ లిమిట్ అవుతుంది, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అదే హారిజాంటల్ స్టెప్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. మీరు ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఏం చేస్తా, హారిజాంటల్ స్టెప్ తీసుకుంటున్నా. హారిజాంటల్ స్టెప్ తీసుకుంటే ఈ కర్వ్ అనేది మనకి లోవర్ లిమిట్ అవుతుంది, ఈ కర్వ్ అనేది మనకి అప్పర్ లిమిట్ అవుతుంది. అంటే x కి సంబంధించిన లిమిట్స్ అంటే x is equal to y square by 8 to 2. అంటే y లిమిట్ ఏమవుతుంది మనకి, ఇది ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇది ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏమవుతుంది, ఇది 2, 2, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి. By using these two curves, y square is equal to 8x. x దగ్గర 2 పుట్ చేయండి. ఇక్కడ 2 కర్వ్స్ ఇచ్చారు కదా, ఈ 2 కర్వ్స్ యూజ్ చేసి అయితే ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు 8 into 2, y square is equal to 16, that is y is equal to plus or minus 4. అంటే ఇది 4, ఇది -4. అంటే మనకి y లిమిట్స్ ఏమవుతుంది, -4 to 4 వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ 2 కామన్ బయటకు పెట్టుకోండి, x కూడా కామన్. ఇక్కడ మనకి ఏమవుతుంది, y plus 1 dx dy అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, 2 times of y is equal to -4 to 4. ఓకే, y plus 1 as it is, డిఫరెన్షియేషన్ ఆఫ్ x square ఏంటి, x square by 2, ఇది y square by 8 to 2 వస్తుంది. ఓకే, ఈ 2 get cancel, that is equal to -4 to 4, y plus 1 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 2 2s are 4 minus y power of 4 by 8 square అంటే 64 వస్తుంది. 8 square అంటే 64 ని డైరెక్ట్ గానే రాస్తున్నా. ఓకే, అప్పర్ లిమిట్ 2 పుట్ చేసాం, ఇక్కడ లోవర్ లిమిట్ yx దగ్గర లోవర్ లిమిట్ పుట్ చేసాం. ఓకే, మనకి దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. -4 to 4, y plus 1 4 minus y power of 4 by 64 dy. ఓకే, మనకి ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే తెలుసు, డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఏంటి ఇంపార్టెంట్ బై డెఫినెట్ ఇంటిగ్రేషన్? ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటంటే, ఓకే, ఇంటిగ్రేషన్ -a to a f of x dx ఉంటే మనకి ఏమవుతుందంటే, ఇఫ్ f of x is even ఉంటే మనకి ఏమవుతుంది, 2 times of 0 to a f of x dx అని తీసుకుంటాం. అదే f of x is odd ఉంటే 0, దాని వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇది అయితే ఇక్కడ అప్లై చేయొచ్చా? ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోండి, మీకు ఇంకా ఈజీ అవుతుంది. -4 to 4, ఓకే, 4 times of y plus 1 minus y plus 1 y power of 4 by 64. ఓకే, ఇది dy, ఇది dy. ఓకే, ఇక్కడ చూడండి, ఇది f of x, ఇది f of x. ఓకే, అర్థమైందా? కావాల్సింటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చెక్ చేయండి. f of x is equal to 4 times of y plus 1. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇది ఈవెన్ కాదని ఎలా చెక్ చేస్తాం, x దగ్గర -x పుట్ చేయండి, y ఉంది కాబట్టి -y పుట్ చేయండి. 4 times of -y plus 1 అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఈ రెండు మనకి ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, f of y is equal to f of -y వస్తే మనకి ఈవెన్ ఫంక్షన్ అంటాం. కానీ ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చింది. ఓకే, దీస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. దీని ఇంటిగ్రేషన్ ఏంటవుతుంది మనకి, బై ది డెఫినెట్ ఇంటిగ్రేషన్ దీని వాల్యూ ఎంత మనకి 0. దీని వాల్యూ ఎంత మనకి 0. ఓకే, మైనస్ దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, y plus 1 y power of 4 by 64.
ఓకే, అర్థమైందా? ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే y⁴ ప్లస్ y⁴/64 ఇలా తీసుకుంటాను. ఈ రెండింటిని స్ప్లిట్ చేస్తే ఇలా రాసుకోవచ్చా? ఓకే, ఇదొక f(x), ఇదొక f(x). ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఒక స్టెప్ ఎక్స్ట్రా అనేది రాసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదైతే 0 మనకి. ఓకే, ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇది 0, నో ప్రాబ్లం. ఓకే, మైనస్ ఇది మనకి మైనస్ ఉంటుంది, -(4 to 4) y+1 ఉండేదాన్ని స్ప్లిట్ చేస్తాం కదా. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది మనకి y⁴ మైనస్ y⁴ dy వస్తుంది. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఇది స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది, y, ఇది ఇంటిగ్రేషన్ 1. ఓకే, f(y) f(-y) సేమ్ వస్తుంది. ఓకే, దీన్ని కూడా స్ప్లిట్ చేసుకోండి. మనం డైరెక్ట్గా రాస్తే దీన్ని స్ప్లిట్ చేస్తే -(4 to 4) 4y ప్లస్ ఇంటిగ్రేషన్ -(4 to 4) dy 4dy మైనస్ ఇంటిగ్రేషన్ -(4 to 4) ఇది ఏమవుతుంది y⁴ మైనస్ ఇంటిగ్రేషన్ -(4 to 4) y⁴ dy ఇలా. ఓకే, ఇదైతే మనకి ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది 0. ఇది 1 ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ప్లస్ 4 × 2 times of 0 to 4. ఓకే, dy వస్తుంది మనకి ఇది. ఓకే, f(x) వాల్యూ 1. ఓకే, f(y) = 1 కాబట్టి f(-y) కూడా 1 2 ఈక్వల్ అవుతుంది. ఇలా రాసుకున్నాం. ఇదైతే ఆడ్ ఫంక్షన్, ఇది 0. -1/64 ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 times of 0 to 4 y⁴ dy ఇలా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 8. దీని వాల్యూ ఏమవుతుంది y 0 to 4. ఓకే, ఇది మైనస్ ఆఫ్ ఇది ఏమవుతుంది 2 1s 2 3s 2 2s అంటే 1/32. ఓకే, అర్థమైందా? దెన్ ఇదేమొస్తుంది మనకి ఇంటిగ్రేషన్ చేస్తే y⁴ 0 to 4. దీని అయితే సింప్లిఫై చేయండి. 8 × 4 -1/32 ఇది ఏమవుతుంది 4⁵5 లోవర్ లిమిట్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 4 32 -1/32 ఇంటూ ఇది మనకి ఏమవుతుంది 4⁵5 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎం తీసుకోవచ్చు. 32 లేకుంటే 34ని 8 × 4 అని రాసుకోవచ్చు కదా. చూడండి, 8 4s 32నా. నేనేం చేస్తానంటే 8 × 4 34 మళ్ళీ 4 × 2 × 4. ఓకే, 16 2s 32 కాబట్టి 4² × 2 × 4⁵5 ఇలా తీసుకుంటా. ఇది క్యాన్సల్. 32 - 4³ 5 2s 10. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి ఏమొస్తుంది 32 10 ఏమొస్తుంది 320 మైనస్ 4³ అంటే 4 × 4 × 4 4 4s 16 16 4s ఎంత 64/10 ఇలా వస్తుందా. ఇది మనకి ఏమొస్తుంది 320 ఇది మనకి 320 వస్తుందా. 320 ఓకే 320 ఇదైతే మనకి 6. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది ఇదైతే మనకి
ఇదైతే 11 minus 6. ఓకే, ఇది వస్తుంది మనకి 256/10. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చా చూడండి. 2 టేబుల్ నుండి సింప్లిఫై చేయొచ్చా? ఇది కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం లెంతీగానే ఉంది, చూసుకోవాలి మీరు. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 2 టేబుల్ ఇంకా పడుతుంది. 2 5s, 2 1s, 2 2s, 2 8s. ఎస్ సార్ నో? 128/5. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, కొంచెం ఇది క్యాలిక్యులేషన్ కొంచెం లెంతీ అనిపిస్తుంది, బట్ ప్రాబ్లం అయితే సింపుల్గానే ఉంటుంది. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.